త్వరలోనే తెలంగాణ ప్రధాన కార్యదర్శి మార్పు జరగబోతుందని అంటున్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుబోతుందని సచివాలయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరు అనే దానిపై సచివాలయంలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. కొత్త చీఫ్ సెక్రటరీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై ప్రధానంగా ఈ చర్చ జరుగుతోంది. ఏ అధికారికి అవకాశం లభిస్తుంది, సీఎస్ కుర్చీ రేసులో ఉన్నది ఎవరు అనే ప్రశ్నలు సచివాలయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు ఎప్పటికప్పుడు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన నేతలు ఎవరికి వారు నువ్వా నేనా అన్నట్టు వాదనలు ప్రతివాదనలు వినిపిస్తూ వార్తల్లో ఉంటున్నారు. అటు పార్టీలే కాకుండా ఇటు ప్రభుత్వంలో కూడా మార్పులు చేర్పులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ ఏడాది లోకల్ బాడీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో ప్రభుత్వ పథకాల అమలుపై కూడా ప్రభుత్వం సీరియస్గానే పనిచేస్తోంది. పథకాలు ప్రజల్లోకి వెళ్లేందుకు కలెక్టర్ల బదిలీలు ఈ మధ్యనే చేసినప్పటికీ పనితీరు సరిగ్గా లేని అధికారులను ఎప్పటికప్పుడు బదిలీ చేస్తోంది రేవంత్ సర్కార్. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లాలంటే అధికారులు దూకుడుగా పనిచేయాలనేది అందరికీ తెలిసిన విషయమే. వారు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలంటే వాళ్లందరితో పని చేయించే ప్రధాన కార్యదర్శి మరింత వేగంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా తెలంగాణ ప్రధాన కార్యదర్శిని మారుస్తారని సచివాలయంలో చెప్పుకుంటున్నారు. అంతేకాదు మరికొందరు ఉన్నతాధికారులను బదిలీ చేస్తారని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి పనితీరు పట్ల రేవంత్ ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు గత కొన్ని రోజులుగా సెక్రటరియట్లో చర్చించుకుంటున్నారు. ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి దావోస్ పర్యటన వెళ్లే ముందు కీలకమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ను పిలిచి ఆయనకు కీలకమైన పనిని అప్పగించారట. అదేంటో కాదు, దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తేవడంలో గట్టిగా పనిచేస్తే ఆయన్ను ప్రధాన కార్యదర్శిగా తీసుకుంటానని హామీ ఇచ్చారట. ఈ వార్త ఇప్పుడు సచివాలయంలో బలంగా చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయిన రామకృష్ణారావుకు సీనియారిటీ ఉండడంతో ఆయన వైపు కూడా ప్రభుత్వం మొగ్గు చూపుతుందని సచివాలయంలో చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సకాలంలో నిధులను సమకూర్చడంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తున్నారని సమాచారం. కాబట్టి ఆయన పట్ల కూడా రేవంత్ ప్రభుత్వం సానుకూలత ఉన్నట్లు చర్చ జరుగుతోంది. జయేష్ రంజన్, రామకృష్ణారావుతో పాటు ప్రస్తుతం ఆర్&బి ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్రాజ్, ఎంసీఆర్హెచ్ఆర్డీలో పనిచేస్తున్న శశాంక్ గోయల్ సైతం చీఫ్ సెక్రటరీ రేసులో ఉన్నారట. ప్రస్తుతం సీఎస్గా ఉన్న శాంతికుమారి ఏప్రిల్ నెలలో రిటైర్డ్ అవుతున్నారు. అయితే వచ్చే నెలలో ఆమె లాంగ్ లీవ్ పెట్టి వెళ్తారు అన్నటువంటి చర్చ సెక్రటరియట్లో జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాబోయే ప్రధాన కార్యదర్శిని ఇన్ఛార్జ్ సీఎస్గా పెట్టి శాంతికుమారి రిటైర్డ్ అయిన తర్వాత పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తారని చెప్పుకుంటున్నారు. మొత్తం మీద పలువురు ఉన్నతాధికారుల పేర్లు ప్రస్తావనకు వస్తుండటంతో ఎవరికి సీఎస్ కుర్చీ దక్కుతుందనే చర్చ సచివాలయంలో విస్తృతంగా జరుగుతోంది. ఆయా అధికారుల బలాలు, బలహీనతలపై అంశాల వారీగా ముచ్చటించుకుంటున్నారు.